గుండు హనుమంతరావు గారు అంటారు. మీరు కూడా ఆ పేరుని చాలా ఇష్టంగా. గుండు ఇంటి పేరేనండి, అంతేనా? అదేమి నిక్ నేమ్ కాదు. కాదు, ఎక్కడో గుండు చేయిస్తే సినిమాలో కంటిన్యూ అయింది కాదే కాదే, అది నా ఇంటి పేరే గుండు. మీరు రంగస్థలం నుండి వెళ్ళి చాలా మంచి పేరు, స్థిరమైన స్థానం ఒక హాస్యనటుడిగా సంపాదించుకున్నారు చలనచిత్ర రంగంలో. నాటకం పట్ల ఇంకా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యన ఏమైనా వేసే ప్రయత్నాలు ఏమైనా? నేను మధ్య మధ్యలో వేసిన పాత నాటికలు అప్పుడెప్పుడు నేను సిగ్గుపడతాను. నేను నిజంగా చెప్తున్నాను, నాకు సరైన కాంబినేషను, సరైన దాన్ని ఏమంటారు ఆహ్వానం, సరైన ఇది ఇన్విటేషను, ఆహ్వానం అన్నాను కదా, ఎవరైనా నన్ను గనక చేస్తారా ఒక పాత్ర. నన్ను దీక్షిత్ మాస్టర్ ఒక నాటకానికి ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం నన్ను ఒక నాటకంలో వేయించారు. నాకు చాలా సంతృప్తి చెందింది. ఆయన కూడా మెచ్చుకున్నారు, బాగా చేసావు, రెస్పాన్స్ అది బాగుందని. అలా చేయాలని ఉంది ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ అంటే మీన్స్ నేను అంత విపరీతమైన బిజీ అయిపోయాను కాబట్టి చేయలేకపోతున్నాను అనే మాట వాడలేదు. చేస్తే గీస్తే మంచి నాటకం, మంచి నాటికో, నేను నా మెచ్యూరిటీ, మీరు అన్నట్టు నటుడుగా వయసు పెరిగిన కొద్దీ మెచ్యూరిటీ పెరగాలి. పర్ఫార్మెన్స్ లో ఆ పాత రియాక్షన్స్, ఆ పాత యాక్షన్స్, ఆ పాత ప్రదర్శన స్కీమ్ లోనే ఉన్నాడే తప్ప కొత్తగా ఏమీ అతను లేడు. రచయిత రాసిన రచనకి తగ్గ క్యారెక్టరైజేషన్ కి నేను ఇప్పటికీ ఆ తపనతోనే, ఆ తాపత్రయంతోనే ఉన్నాను. ఆ అవకాశం కనుక చిక్కితే తప్పకుండా చేస్తాను. అది మీ నాటకం పిలిస్తే ఇంకా సంతోషపడతాను. మామూలుగా మీ నాటకంలో వేయడం అంటే ఓ డిగ్రీ వచ్చినట్టు, బిఈ అట్లా అంటే మీన్ మంచి రచనలు కాబట్టి నేను మెప్పు కోసం చెప్పడం లేదు. ఒక మంచి రచనతో జరిగిన నాటకంలో చేస్తే ఒక మంచి నటుడు అవటానికి అవకాశం ఇంకా పెరుగుతుంది. మామూలుగా రొటీన్ గా నేను ఏదో కనబడాలండి, వినబడాలండి, నేను ఎలా అయినా పర్లేదండి, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు. రంగస్థలం ఈ రోజున ఒక సినిమా రంగానికో టీవీ రంగానికో ఓ స్టెప్పింగ్ స్టోన్ లాగా డెఫినెట్గా అండి పనిచేస్తుంది. పక్కా ఒక ఉదాహరణకి చెప్తాను. మనకు ఆ స్టార్టింగ్ నుంచి కూడా 80 ఏళ్ల సినిమా రంగం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాటకాల నుంచి వచ్చిన ఆర్టిస్టులే సినిమా హీరోలు, సినిమా క్యారెక్టర్ యాక్టర్లు, సినిమా హీరోయిన్లు. సురభి కమలాబాయి, భక్త ప్రహ్లాదులు ఆవిడ లీలావతి, మునిపల్లె సుబ్బయ్య ఆయన నాటకాల నుంచి వచ్చిన అతనే, ఆయన హిరణ్యకశిపుడు. ఆ తర్వాత వచ్చిన రేలంగ్ గారి కంటే పెద్ద ఆయన గురువు గండికోడు జోగినాథం గారు, ఆయన నాటకం నుంచి వచ్చిన ఆయనే. పద్మనాభం గారు నాటకం నుంచి వచ్చిన ఆయన, రాజబాబు గారు నాటకం నుంచి వచ్చిన ఆయన, రంగారావు గారు, గుమ్మడి గారు, జగ్గయ్య గారు, ముక్కమ్మాల గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అయితే బాగా నాటకాలు. ఒక్కరు కాదండి, అందరూ నాటకం నుంచి వచ్చారు. కళామ తల్లి ఆ స్టేజి అందరికి ఆ భిక్ష పెట్టింది కాబట్టి అంత గ్రేట్ ఆర్టిస్టులుగా వాళ్ళు, అంత పీరియడ్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో నూతన్ ప్రసాద్ అంటే మీన్ 30 ఏళ్ల నుంచి నూతన్ ప్రసాద్ గారు, మన కోట శ్రీనివాసరావు గారు, కోట శంకర్రావు, ఒక్కరేంటండి చాలా మంది స్టేజ్ నుంచి వచ్చి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా నాటకం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నంత బేస్, పునాది గట్టిగా ఉన్న ఇల్లు లాంటిది. అంటే మిగతా వాళ్ళకి లేదని కాదండి, ఈ ఇన్స్టిట్యూట్లో నేర్పే వాళ్ళకి కూడా నాటకాలు, నాటికలు, ప్రహసనాలు, రచనలు చదవండి అని అనడం, ఇంప్రవైజేషన్స్, స్పాంటేనిటీస్, ఎక్స్టెంపోర్స్, ఏదన్నా వేస్తున్న మాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? నాటకం నుంచి వచ్చి నేర్పితేనే వచ్చాయి. వాళ్ళవి కూడా నేర్చుకున్నారు. చిరంజీవి గారు కూడా నాటకం నేర్చుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు నేర్చుకున్నారు, నాజర్ గారు నేర్చుకున్నారు, రజనీకాంత్ గారు నేర్చుకున్నారు, ఇన్స్టిట్యూట్ లో కూడా నేర్చుకున్నారు. నాటకం ఒక భాగం. సో వీళ్ళెవరికి కూడా స్టేజ్ లో బయటకు వచ్చి నాటకాలు వేయలేదు, నాటికలు వేయలేదు అనే మాట కరెక్ట్ కాదు. వాళ్ళు మైములు నేర్చుకున్నారు, మ్యాజిక్లు నేర్చుకున్నారు, మ్యూజిక్లు నేర్చుకున్నారు, రిథమ్స్ ప్యాడ్స్. భరణి వండర్ఫుల్ గా పాడతాడు, ధర్మవరపు గారు ఫ్లూట్ ప్లే చేస్తాడు, నేను కాంగో డ్రమ్స్ ప్లే చేస్తా, వేణుమాధవ్ రిథమ్స్ అదరగొడతాడు, బాగా చేస్తారు, రిథమ్స్ అదరగొడతాడు. మీ దీంట్లో షో అయినప్పుడు ఒక్కొక్కరిలో ముఖ్య సరస్వతి అని చాలా టాలెంట్స్ చాలా మందిలో ఉన్నాయండి. అలాగే హీరోయిన్స్ లో డాన్స్లు ముందే నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కళల పట్ల అభిమానం, ప్రేమ, సిన్సియర్ గా
చేద్దాం అనుకునే మనస్తత్వం ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా నాటకం అంటే నాటకం మీన్స్ స్టేజ్ నుంచి వచ్చారు. మీ సుదీర్ఘమైనటువంటి అనుభవాలు అంటే చాలా గొప్ప విలువైనటువంటి మాటలు ఈ రోజున మీరు మన ప్రేక్షకులకి చెప్పారు. ధన్యవాదాలు హనుమంతరావు గారు. నేను చెప్పేదానికంటే TV1 వారు చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నం లాంటిదే. ఇంతమంది నటుల్ని మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకోవటం అనే దాన్ని అంటే ప్రశ్న మీకు దొరుకుతుంది. కారణం ఏంటంటే మీరు నాటకం నుంచి వచ్చిన మనిషి కాబట్టి సమాధానాలే కొత్తగా అనిపించాలి. కొత్తగా ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అది మరి ఈ కార్యక్రమం ఆశాంతం చూస్తున్నారంటే ముందు క్రెడిట్ గోస్ టు TV1. ఇది చక్కగా యాంకరింగ్ చేస్తున్న మీకు, ఇది చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలని అభినందనల్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇది ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు శ్రీ గుండు హనుమంతరావు గారు. ఆయన హాస్య నటులైన ఆయన అంతరంగం ఒక రంగస్థలం, ఒక నాటక రంగం. ఆ నాటక రంగంలో ఆ రంగస్థలం పైన ఆయన ప్రోధి చేసుకున్న అనుభవాలను ఎంత చక్కగా ఎంత అసమానమైనటువంటి రీతిలో మనకి ఈరోజు పంచుకున్నారో చూసాం. వచ్చే వారం మరో విశిష్ట కళాకారుని కలుసుకుందాం. అంతవరకు సెలవు.